వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల జాతరకు తెరలేచింది. 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న వేళ 20 కార్పొరేషన్లతో పాటు మొత్తం 99 నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. గత ఎన్నికల్లో టికెట్లు ఇవ్వలేని వారికి, పొత్తుల్లో టికెట్లు త్యాగం చేసిన వారికి ప్రాధాన్యం దక్కింది. అలాగే కూటమి గెలుపు కోసం క్షేత్రస్థాయిలో కష్టపడ్డ వారికి పదవులు కట్టబెట్టారు. కీలకమైన పోస్టుల భర్తీలో పీఠముడి వీడకపోవడంతో ఇన్ని రోజులు వాయిదా వేస్తూ వచ్చారు. పలు దఫాలుగా సమావేశమైన కూటమి నేతలు చర్చించుకుని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ 20 కార్పొరేషన్లలో టీడీపీకి 16, జనసేనకు 3, బీజేపీకి 1 ఇచ్చారు. మొత్తం 99 మందితో జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రభుత్వం చోటు కల్పించింది. ఆర్టీసీ చైర్మన్ గా కొనకళ్ళ నారాయణ, ఆర్టీసీ వైస్ చైర్మన్ గా మునిరత్నంకు ఛాన్స్ ఇచ్చారు. ఏపీఐఏసీ చైర్మన్ గా మంతెన రామరాజు, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ గా బీజేపీ నేత లంకా దినకర్, శాప్ చైర్మన్ గా రవినాయుడు, వక్ఫ్ బోర్డు చైర్మన్ గా అబ్దుల్ అజీజ్, హౌసింగ్ బోర్డు చైర్మన్ గా బత్తుల త్యాత్యబాబు, ట్రైకార్ చైర్మన్ గా శ్రీనివాసులు, మారిటైమ్ బోర్డు చైర్మన్ గా దామచర్ల సత్య పేర్లు ప్రకటించారు. ఇక అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ చైర్మన్ గా పీలా గోవింద్, లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పిల్లి మాణిక్యరావు, స్టేట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ చైర్మన్ గా పీతల సుజాత, ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా శివశంకర్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా సీతారామ సుధీర్, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ గా వజ్జా బాపురావు, ఏపీ టిట్కో చైర్మన్ గా అజయ్ కుమార్, సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మన్నె సుబ్బారెడ్డి, పద్మశాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నందం అబదయ్య, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నూకసాని బాలాజీని ప్రకటించారు. నెల్లూరు మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ ఇప్పుడు వక్ఫ్ బోర్డు చైర్మన్ అయ్యారు. ఎలక్షన్ ముందు నెల్లూరు రూరల్ టీడీపీ టికెట్ ఆశించారు. కానీ కోటంరెడ్డి కారణంగా ఆ సీటు దక్కలేదు. అయినప్పటికీ పార్టీ కోసం పనిచేసిన అజీజ్ కు వక్ఫ్ బోర్డు చైర్మన్ ఇచ్చారు. ఇక డోన్లో ముందుగా టీడీపీ టికెట్ మన్నె సుబ్బారెడ్డికి అనౌన్స్ చేశారు. కానీ తర్వాత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి టికెట్ మార్చారు. పార్టీ కోసం త్యాగం చేసి పనిచేసినందుకు ఇప్పుడు సుబ్బారెడ్డికి నామినేటెడ్ పదవి దక్కింది. ఆయన సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు. ఉండి నియోజకవర్గంలో మొన్నటి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు, రఘురామకృష్ణంరాజు కోసం తన టికెట్ త్యాగం చేసినందుకు ఆయనకు కూడా నామినేటెడ్ పదవి దక్కింది. రామరాజు ఇప్పుడు ఏపీఐఏసీ చైర్మన్ అయ్యారు. ఇక కర్రోతు బంగారాజు నెల్లిమర్ల టీడీపీ టికెట్ ఆశించారు. కానీ పొత్తులో భాగంగా జనసేన నుంచి లోకం మాధవి అక్కడ పోటీ చేసింది. జనసేన కోసం సీటు త్యాగం చేసినందుకు కర్రోతు బంగారాజుకి కూడా ఇప్పుడు పదవి దక్కింది. ఆయన మార్క్ ఫెడ్ చైర్మన్ అయ్యారు. ఇక మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ అనకాపల్లి టికెట్ వదులుకున్నందుకు ఆయన్ను పార్టీ గుర్తించిందనే చెప్పాలి. అనకాపల్లి టికెట్ జనసేన నేత కొనతాల రామకృష్ణకు వెళ్లడంతో పీలా గోవింద్కు కీలక పదవి ఇస్తామని అప్పుడే పార్టీ హామీ ఇచ్చింది. ఇప్పుడు అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ చైర్మన్ గా పీలా గోవింద్కు పదవి దక్కింది. ఇక మచిలీపట్నం ఎంపీ టికెట్ త్యాగం చేసినందుకు కొనకళ్ళ నారాయణకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన ఆర్టీసీ చైర్మన్ అయ్యారు.